హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆషాఢం నెల వచ్చేసింది కదా! మన ఇంట్లో ఇంక అందరి ఇళ్లల్లో గోరింటాకు, గోరింటాకు అంటారు. ఎక్కడున్నా గోరింటాకైనా కోసుకొచ్చేస్తారు కదా! అయినా మా అత్తగారైతే ఆకు, ఆకు బాగు చేసిందనమాట. బాగు చేసాక నేనైతే ఇంక గోరింటాకైతే మిక్సీలో వేసేస్తున్నాను. ఇదివరకైతే రుబ్బిదప్పుడే పండిపోయేవండి చేతిలో. మిక్సీలో ఏత్తే అంత అలా పండవు కదా! మనకి బాగా పండాలంటే ఏం చేయాలంటే, చక్కగా టీ పొడి, చింతపండు మళ్ళీ ఒకసారేనండి బాగా పండాలంటే టీ పొడి, చింతపండు ఇవి ఒక వాయి కింద అయితే ఫస్ట్ టైం వేసాననమాట. మళ్ళీ అది తీసుకొని 2 స్ట్రిప్పుల కింద అయితే వేసుకుంటున్నానండి. బాగా నలుగుతలేదు. మనం ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే కొంచెం కొంచెంగా అయితే మెత్తగా చేసుకోవాలన్నమాట. మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాం. ఈ రోజుల్లో రుబ్బుదామంటే రుబ్బురోళ్ళు ఎక్కడ ఉంటున్నాయండి? రుబ్బురోళ్ళు ఉన్నాయి కూడా మూలన పెడుతున్నాం కదా! ఇంక నేనైతే పని ఉందని నేను మిక్సీలో అయితే వేసేసాను అనమాట. పిల్లలు ఆషాఢం ఫస్ట్ రోజు నుంచి తినేస్తున్నారనమాట. గోరింటాకు ఉత్తప్పుడు ఎలాగ పెట్టుకున్న ఆషాఢంలో మటుకి ప్రతి ఒక్కరు కూడా ఆషాఢం గోరింటాకు పెట్టుకుంటారు కదండి. కొత్త పెళ్లి కూతుళ్ళు అయితే ముఖ్యంగా బాగా పెట్టుకుంటారనమాట. చక్కగానే అందరూ కూడా ఈ ఆషాఢంలో గోరింటాకు మీకు అందరికీ గుర్తు చేద్దామని నేనైతే ఆషాఢం 3వ రోజే గోరింటాకు అయితే పెట్టేశాను అనమాట. గీత చేయి చూడండి ఎంత బాగా పండిందో. రాత్రి పెట్టేసుకుని పడుకుంటే మార్నింగ్ అయితే బాగా పండిపోద్ది అనమాట. రమ్య వచ్చేసి ఎక్కువసేపు ఉంచుకోదండి, తక్కువ సేపు ఉంచుకుంటుంది అనమాట. పెద్ద గోరింతాకైతే దానికి పండినట్టు ఉండదు అనమాట. గీత అయితే చాలా ఇంట్రెస్ట్గా పెట్టుకుంటుంది. మా ఇంట్లో అయితే గోరింటాకు సంబరాలు అయితే ఇలా జరిగినాయి అనమాట. అదిగో రమ్య చేయి చూడండి వెంటనే తీసేసింది అనమాట. గోరింట ఎత్తుకోగానే ఇంకేం పండుతుంది. మనం ఎంతో కష్టపడి రుబ్బితే పిల్లలు ఒక్కోసారేమో ఎక్కువసేపు ఉంచుకుంటారు, ఒక్కోసారేమో తక్కువసేపు ఉంచుకుంటారు. గీతకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నలుపు అయితే వచ్చేస్తుంది. ఇంకో విషయం ముఖ్యంగా గోరింటాకు పెట్టుకుంటే వేడి కూడా బాడీలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది అన్నమాట. గోరింటాకు మన ఆరోగ్యానికి కూడా మంచిదంటారు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.